ఫోటో దిగి 10 లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఆ 10 లక్షలు పెడితే ఎంతమంది పేద పొరగాళ్ళని చదివియచ్చు తెలుసా? మెస్సీ ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి వస్తాడు, మీ అందరికీ తెలిసిందే కదా. ఈ మ్యాచ్ను చూడడానికి రాహుల్ గాంధీ కూడా వస్తాడట. ఏమి సాధించడానికో. మెస్సీతో ఫోటో కావాలా? రండి రండి రండి, 100 మందికి మాత్రమే అవకాశం. ఒక్కొక్క ఫోటోకు 10 లక్షలు. ఇంట్లో తెలంగాణ ప్రజలకు వచ్చిన మేలేంది? అసలు తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఇలాంటివి అవసరమా? వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్. మెస్సీ ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి వస్తాడు, మీ అందరికీ తెలిసిందే కదా. ఆయన కాసేపు పిల్లలతో ఆడితే కాసేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆడబోతాడు. గీడ ఆశ్చర్యం ఏంటంటే ఈ మ్యాచ్ను చూడడానికి రాహుల్ గాంధీ కూడా వస్తాడట. ఏమి సాధించడానికో. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా వచ్చిండా? రాలేదు. తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు వచ్చిండా? లేదు. పార్లమెంటులో వందే మాతరం గురించి చర్చ జరుగుతున్నప్పుడు వచ్చిండా? రాలేదు. కానీ ఇప్పుడు మెస్సీ వస్తాడంటే మెస్సీ కోసం విమానం ఎక్కి హైదరాబాద్ వస్తాడట. ఇక కాంగ్రెస్ వాళ్ళంతా దాని గురించి చాలా గొప్పగా డప్పా కొట్టుకుంటూ మెస్సీ మ్యాచ్ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తాడని రాస్తాడు. దేనికోసం? ఎవరిని ఉద్ధరించడానికి? తెలంగాణలో ఎవరికి ఉపయోగం? ఇది పక్కన పెడితే మెస్సీతో ఫోటో కావాలా? రండి రండి రండి, 100 మందికి మాత్రమే అవకాశం. ఒక్కొక్క ఫోటోకు 10 లక్షలు. బాబోయ్, 10 లక్షలతోటి 100 ఫోటోలు అంటే ఎన్ని పైసలు? కోట్లు. హౌ మెస్సీ సార్, ఈ పైసలు ఏం చేస్తున్నావు అంటే మా తెలంగాణ స్టేట్ కోసమే ఖర్చు పెడతావా? గవి నీకెళ్ళిపోతాయా పైసలు? మా రేవంత్ సార్కి గింత నిన్ను పిలిపించి మ్యాచ్ ఆయన మళ్ళా చిన్నతనంలో ఆడుకొని కోరికను, చిన్నతనంలో నెరవేరని కోరికలన్నీ ఇప్పుడు నెరవేర్చుకుంటాడు. అర్థమైపోయింది ప్రభుత్వ సొమ్ముతోటి, చాలా క్లియర్గా తెలుస్తోంది. కానీ ఈ 10 లక్షలు ఏం చేస్తున్నారు? ఒక్కొక్క ఫోటోకి ఇచ్చేటోళ్ళు గీ తెలంగాణలో ఉన్నారు అని అంటే గీ తెలంగాణ ఏమంటారు, వెనకబడిందని చెప్పేటోడు ఎవడు? 100 మంది 10 లక్షలు ఇచ్చి ఆయనతో ఫోటో దిగడానికి సిద్ధమవుతారట. ఆయన కోట్లు కొలగొట్టడానికి వస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు ఈ మ్యాచ్ని చూపించి అబ్బాబ్బాబ్బా క్రీడా రంగంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి అని చెప్పి ఫుట్బాల్ బట్టలతో వేసుకొని బాల్ మీద కాలు పెట్టిన ఫోటోతో ప్రచారం చేసుకుంటాడు. చూసిండ్రా? అగ్రనాయకుడికి అదే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి అంటే ఎంత ప్రేమో. వీడు మ్యాచ్ పెడితే రాహుల్ గాంధీ కూడా వచ్చిండని ఆయన పరపతిని పెంచుకోవడానికి గాయను ఉపయోగించుకుంటాడు. మరి ఇది ఇంట్లో తెలంగాణ ప్రజలకు వచ్చిన మేలేంది? అసలు తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఇలాంటివి అవసరమా? ఒకళ్ళేమో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కోసం కొట్లాడతారు, ఒకళ్ళేమో మెస్సీ వస్తాడని ఆర్బాట పడతారు. గీడ నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఆశలు తీరక కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే, విద్యార్థుల అన్నాలలో పురుగులొచ్చి ఆసుపత్రి పాలవుతుంటే, ఆటో డ్రైవర్లు 12,000 ఆర్థిక సహాయం ఎటుబాయని కళ్ళకు కాయలు కాసేలాగా ఎదురు చూసి కుటుంబాలతో సహా చచ్చిపోతుంటే, విద్యార్థులు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లనైనా పెట్టండి మహాప్రభు మీరిచ్చే ఫండ్లు తర్వాత అని ఎదురు చూస్తుంటే, సంబంధ వర్గాలు గందరగోళంలో ఉంటే తెలంగాణలో ఈరోజు ఎందుకు ఇది? అసలు ఒక్క ఫోటో దిగి 10 లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఆ 10 లక్షలు పెడితే ఎంతమంది పేద పొరగాళ్ళని చదివియచ్చు తెలుసా? 5,000 ఫీజు కట్టలేక కూడా ఈ రోజు చదువుకు దూరం అవుతున్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు. కట్నం ఇచ్చి పెళ్లి చేయలేక, లేకపోతే కనీసం పెళ్ళైనా చక్కగా చేయలేక, పెళ్లిగా చేయలేని పేద తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో తెలుసా? కౌలు రైతుకి కౌలు కట్టలేక, కౌలు అడిగితే ఏం చేయాలని ఆత్మహత్య చేసుకునే రైతులు ఎంతమంది ఉన్నారో తెలుసా? హారే గక్కడ దాకా ఎందుకు? కిస్తీ కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆటో డ్రైవర్ అన్నాళ్ళు ఎంతమందో తెలుసా? అరే ఏందిరా, తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుందంటివి, రోజు ఉద్యమం అప్పుడు బొక్కలు చూరా చూరా అయ్యేలాగా దెబ్బలు తింటివి, ఉద్యోగం లేకపాయ్ సద్యోగం లేకపాయ్ అని ఎక్కడ అడుగుతారో అని యూనివర్సిటీలోనే ఉంటూ కనీసం నిరుద్యోగ భృతి వస్తేనైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీజు కట్టుకోవచ్చని ఎదురు చూసే అన్నలకి పైసలు ఎంత ఉపయోగపడతాయో తెలుసా? ఎవరైనా ఈరోజు మెస్సీతో ఒక్క ఫోటో కోసం 10 లక్షలు ఖర్చు పెట్టేటోళ్ళని అడుగుతున్నా.
గా 10 లక్షలు ఒక ప్రాణాన్ని నిలబెట్టొచ్చు. గా 10 లక్షలు ఒక పేద విద్యార్థిని విద్యావంతుని చేయొచ్చు. గా 10 లక్షలు ఆశతో ఉన్న ఒక వ్యక్తి స్టార్టప్ కంపెనీని పెట్టించవచ్చు. ఆ 10 లక్షలు ఒక వైద్యం కోసం ఎదురు చేస్తున్న నిరుపేదకు ఉపయోగించవచ్చు. గది చేస్తే గీడ తృప్తి దొరుకుద్ది. కనుక ఫోటో కోసం 10 లక్షలు ఖర్చు పెట్టడేంది, గాయనైనా అయ్య బాబోయ్ దోచుకోవడానికి ఇక ఆ పేరున్నప్పుడే అని చెప్పేసి 10 లక్షలు ఒక ఫోటోకు అడుగుడేంది? ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గింతకంటే దారిద్రం ఉంటుందా? గింతకంటే ఇక మాటలు అనడానికి రావట్లే, అంత ఘోరంగా వస్తున్నాయి. ఇదేదో గొప్పదానిలాగా యాడికాడికి ఫ్లెక్సీలు వేసి యాడికాడికి చేసి చూపిస్తారు. నాకైతే అస్సలు నచ్చలే. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మెస్సీ అన్న, నీకు వచ్చిన డబ్బుల్లో కొంచెమైనా ఈ తెలంగాణ కోసం ఖర్చు పెట్టు. అట్టని తెలంగాణ ప్రభుత్వానికి ఇయ్యకనో గా ప్రభుత్వానికి పైసలు ఇస్తే గా వెట్టుపోతానో అర్థం కావట్లే. కనీసం అంటే కనీసం కొందరు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కావాల్సినవి ఇప్పించు, లేకపోతే ఈ రోజుకి ఆరోగ్యశ్రీ పైసలు బకాయిలు తీరక సీఎం రిలీఫ్ ఫండ్ రాక చాలా మంది ఇబ్బంది పడతారు. గట్ల పేదోళ్లకు ఇగో ప్లీజ్, ఉన్నోడు ఎదిగిపోతాడు, లేనోడు రోజు రోజుకు తిండి లేక ఆత్మహత్య శరణ్యం అనుకుంటారు. గట్ల కాకుండా క్రీడాకారులకు కూడా ఒక స్ఫూర్తి ఉంది. ఫోటో ఇచ్చి పేదోడి దగ్గర నుంచి ఏమంటారు ఉన్నోడి దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని పేదోడికి వంచిండు అనే గొప్ప పేరు సంపాదించుకో. పేరు కోసం కాకపోయినా నిజంగా ఒక్కసారి ఆలోచన చేసైనా నువ్వు ఫోటో కోసం తీసుకుంటున్న 10 లక్షలు పేద ప్రజల కోసం ఖర్చు చేస్తామని ఆశిస్తాను. అట్లా చేయకపోతే మాత్రం ఇక నిన్నేమనగలుగుతాం? మా బంగారమే మంచిది కానప్పుడు గదే మా ముఖ్యమంత్రి. ఇక ఇంతకంటే నేనేం చెప్పట్లే. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. ఇంకా కొత్త వీడియోలను ఏమంటారు ఎలాంటి భయం లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. మీరు మాత్రమే, మీ అండ మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది. మీరు లేకుంటే నిజంగా జర్నలిస్ట్ నవత ఒక విజయవంతమైన కథ ఉండేది కాదు. ఓ ఆడపిల్ల దేన్నైనా సాధించగలదని ఒక నమ్మకం వచ్చేది కాదు. మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి. అప్పటి వరకు మాత్రం మీ బిడ్డగా నన్ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.